దైవజనుడు భక్త్ సింగ్ గారిచే స్వర్గీయ సుకుమార్ గారి గృహములో ప్రారంభింపబడిన సేవ నేడు దీవింపబడి బేతేలు ప్రార్థనా మందిరంగా సైదాబాద్, హైదరాబాద్లో కొనసాగుతున్న ఈ పరిచర్య మీ ముందు బేతేలు బూరగా సమర్పిస్తున్నాము. ప్రేమ నమ్మకాలు మా తండ్రి, మరొకసారి మీ పాదం కింద వస్తుంటున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్యం అందిస్తున్న నీ దాసుని అభిషేకించి ప్రభా నోటి బూరగా అనేకులు వీక్షిస్తుండగా ప్రభా అనేక హృదయాల్లో మీరే మాట్లాడి సంధించి నీ మెల్లని స్వరం వినిపించని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి అంతవరకు మీ సన్నిహితం నింపమని మహిమ ఘనత ప్రభు మీకు ఆరోపిస్తూ మా ప్రభును మా రక్షణతో రానన్న క్రీస్తు అతి ఉన్నత నామపేట ప్రార్థించి అత్యంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. We praise God for this another opportunity God has given unto us to meditate his word. దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన మరొక తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. Let us turn to the book of Genesis chapter 6. ఆదికాండము 6వ అధ్యాయానికి మనం వస్తాం. I am reading chapter 6 verse 3. 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. And the Lord said, My spirit shall not always strive with man, for that he also is flesh, yet his days shall be 120 years. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు,
వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. As we turn the pages of the Bible, we will come across with so many characteristics of God. బైబిల్లోని ఆయా పూటలను మనము పరిశీలన చేసి చూసినప్పుడు దేవునికున్న అనేకమైన లక్షణాలు మనకు కనబడుతున్నాయి. His qualities are repeatedly mentioned. ఆయన లక్షణాలు తరచుగా ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. For example, ఉదాహరణకి our God is a God of love. మన దేవుడు ప్రేమై ఉన్నాడు. 1 John 4:8 says, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, God is love. దేవుడు ప్రేమై 1 ఉన్నాడు. John 4:19 says, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో He has loved us first. ఆయనే మొదట మనలను ప్రేమించారు. And if we read John 15:16, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదివితే, out of love He has chosen us first. ప్రేమను బట్టి ఆయనే మొదట మనలను ఏర్పరచుకున్నాడు. Even in the Old Testament when we see, ఇంకా పాత నిబంధనలో కూడా మనం చూస్తే the prophet Jeremiah is writing in chapter 31 verse 3, ఇర్మియా ప్రవక్త 31వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా రాస్తున్నాడు, I have loved thee with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. And also we all know the golden verse of the Bible. మనందరికి ఇంకా పరిచయమైనది సువర్ణమైనటువంటి మాట బైబిల్లోని John's Gospel, యోహాను సువార్త chapter 3 verse 16. 3వ అధ్యాయం 16వ వచనం, God so loved the world. దేవుడు లోకమును ఎంతో So our ప్రేమించాడు. God is a God of love. కాబట్టి మన దేవుడు ప్రేమై ఉన్నాడు. Not only that, అంతేకాకుండా He is a God of grace. ఆయన కృపగల దేవుడు. God is telling to Paul దేవుడు పౌలుతో చెప్తా in 2 ఉన్నాడు. Corinthians 12:9, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, my grace is sufficient to thee. నా కృప నీకు చాలును. And also in the 1 Peter పేతురు రాసిన మొదటి పత్రికలో in chapter 5 5వ అధ్యాయం verse 10 it is written, 10వ వచనం రాయబడింది, He is the God of all grace. సర్వ కృపానిధియగు దేవుడు. Like this, our God is a God of love, God of grace, God of mercy, and God of long suffering. ఈ రీతిగా దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు కృప గలవాడు, దేవుడు దీర్ఘ శాంతం గలవాడు, దేవుడు కనికరం గలవాడు. Though He is a God of love, ఆయన ప్రేమై ఉన్న దేవుడైనా, though He is a God of grace and mercy, ఆయన కృప కనికరం గల దేవుడైనా, though He is a God of long ఆయన suffering, దీర్ఘ శాంతం గల దేవుడైనా, this verse in Genesis chapter 6 verse 3 says, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో మాట ఈ రీతిగా సెలవిస్తుంది, a day may come that God may stop calling the unrepentant sinner. ఒక దినం వస్తుంది పశ్చాత్తాపపడని పాపులతో దేవుడు మాట్లాడడం In ఆపివేస్తాడు. verse 3, God is giving a stern warning. 3వ వచనంలో దేవుడు తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాడు, My spirit shall not always strive with man. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. When we see the context of this portion, ఈ భాగంలో సందర్భాన్ని మనం చూసినట్లయితే we all know this context is relating to the days of Noah. ఈ సందర్భము నోవహు దినాలకు సంబంధించిందిగా మనకు The పరిచయమే. people during the days of Noah became so wicked. నోవహు దినాల్లో ఉన్న ప్రజలు చాలా దుర్మార్గులైపోయి ఉన్నారు. We all know God created man and woman. మనందరికీ తెలుసు దేవుడు స్త్రీ పురుషుని సృష్టించాడు. And also because of the disobedience of Adam, all humankind became sinners. ఆదాము యొక్క అవిధేయతను బట్టి మానవులందరూ పాపాత్ములు అయిపోయారని మనం ఎరుగుదాం. Almost right from the days of Adam to the days of Noah, దాదాపుగా ఆదాము దినం మొదలుకొని నోవ దినముల వరకు, even to the time of the flood, ఇక జలప్రళయ దినం వరకు కూడా almost 1700 years have passed. దాదాపుగా 1700 సంవత్సరాలు గతించిపోయాయి. And the sin of man was increasing so much. అయితే మానవుని పాపము ఇంకా ఎక్కువగా విస్తరిస్తా ఉంది. One sin is leading to another sin. ఒక పాపము మరొక పాపం వైపుగా నడిపిస్తుంది. During the days of Noah, when we see, నోవహు దినాల్లో మనం the చూసినట్లయితే people became so wicked. ప్రజలు దుష్టులైపోయారు. Not only that, అంతేకాకుండా their thought life was totally polluted. వారి ఆలోచన జీవితం పూర్తిగా All కలుషితమైపోయింది. the human beings, all the mankind were involved in so many kinds of sin. మానవాళి అంతా కూడా అనేక రకాల పాపములలో మునిగిపోయారు. When we see the situation on that day, ఆ దినమున్న పరిస్థితిని మనం చూస్తే outside, in the outside world, we can see Noah was preaching in day in and day out. వెలుప ప్రపంచంలో నోవహు దివారాత్రములు ప్రకటిస్తూనే ఉన్నాడు. One side Noah was preaching, ఒకవైపు నోవహు ప్రకటిస్తున్నాడు, on the other side sin was increasing. మరొక వైపు పాపము పెచ్చరిల్లిపోతా ఉంది. Even God himself was telling దేవుడు తానే చెప్పాడు కూడా. in verse 5 of Genesis chapter 6, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో, God saw the wickedness of man was great in the earth, and that every imagination of the thoughts of his heart was only evil continually. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు
ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి One side Noah was preaching day in and day out. ఒకవైపు దివారాత్రంలో నోవహు ప్రకటిస్తూనే ఉన్నాడు. He was talking about the sin of mankind. మానవాళి యొక్క పాపమును గురించి మాట్లాడుతున్నాడు. He is inviting them to salvation. వారందరినీ రక్షణ కొరకు ఆహ్వానిస్తున్నాడు. He is asking them to relinquish their sinful ways. వారి పాపపు యొక్క మార్గమును సరి చేసుకోమని పిలుస్తా ఉన్నాడు. But in spite of the preachings of Noah, నోవహు యొక్క ప్రకటన చేస్తున్నప్పటికీ, though he was preaching for decades together, ఎన్నో శతాబ్దాలుగా ఆయన the మాట్లాడుతున్నప్పటికీ sin of man was increasing. మానవుని యొక్క పాపము పెరిగిపోతూనే When ఉంది. we see today's condition also, నేటి దినం పరిస్థితిని కూడా మనం చూస్తే same thing is being repeated అదే పరిస్థితి ఇంకనూ కొనసాగుతూనే through ఉంది. the media. మన ఈ ప్రసార మాధ్యమాల ద్వారా, For example, TV. ఉదాహరణకి టీవీలో Through so many channels, the gospel is being preached. అనేక ఛానల్స్ ద్వారా సువార్త ప్రకటిస్తబడుతుంది. Through radio, the gospel is preached. రేడియో ద్వారా సువార్త By the ప్రకటించబడుతుంది. printed media and in so many ways. ముద్రణక ప్రసారం ద్వారా కూడా వాక్యం ప్రకటించబడుతుంది. And everywhere when you see so many gospel meetings are going on. అనేక ప్రాంతాల్లో సువార్త కూడికలు జరుగుతూనే In ఉన్నాయి. spite of all these things, when we see among the human beings, the sin is increasing day by day. ఇవన్నీ ఉన్నప్పటికీ మానవాళిలో మనం చూసినట్లయితే దినదినము కూడా పాపం పెరిగిపోతూనే ఉంది. Only sin is seen among the people. ప్రజల మధ్య కేవలం పాపమే కనబడతా We ఉంది. can see the increase in the murder rate. మనం చూస్తున్నాం నరహత్య పెరిగిపోతా How ఉంది. many rapes are going on? కాబట్టి ఎన్ని మానభంగాలు జరుగుతా ఉన్నాయి. People are killing another people. ప్రజలు ఒకరిని ఒకరు హత్య చేస్తున్నారు. So this is the condition of today. ఈ దినం ఉన్న పరిస్థితి ఇది. The God of the days of Noah is the God of today also. నోహు దినాల్లో ఉన్న దేవుడే ఈనాడు కూడా ఉన్నాడు. On that day he gave a stern warning. ఆ దినాన తీవ్రమైన హెచ్చరిక చేశాడు. In those days, ఆ దినాల్లో the wrath of God in the form of rain started. దేవుని ఉగ్రత వర్షం యొక్క రూపంలోనికి వచ్చింది. During the days of Noah, నోహు దినాల్లో though Noah was preaching, everybody neglected the gospel message. నోహు ప్రకటిస్తున్నప్పటికీ అందరూ కూడా ఈ సువార్త సందేశాన్ని నిర్లక్ష్యం He was చేశారు. inviting them to come to God, దేవుని వద్దకు రమ్మని ఆయన but ఆహ్వానించాడు. nobody bothered. కానీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు. When once the wrath of God started in the form of rain, ఒకసారి దేవుని ఉగ్రత వర్షం యొక్క రూపంలో ఆరంభమైన when the grace period is over, when the door of the ark is sealed by the Lord, కృపాకాలం ముగించబడి దేవుని యొక్క మరి ఓడ యొక్క తలుపు దేవుని ద్వారా మూయబడినప్పుడు now the people started crying. ఇక ప్రజలు అరుస్తూ ఉన్నారు. They started shouting, వారు అరుపులు కేకలు "Oh పెడుతున్నారు. Noah, Noah, open the door for us." ఓ నోవా నోవా మా కొరకు తలుపు తెరువు. But what is the use? అయితే ఏం ప్రయోజనం? The period God has given unto them, the grace period, all the opportunities they have misused. దేవుడు వారికి ఇచ్చిన కృపాకాలం తరుణములన్నింటినీ కూడా వారు దుర్వినియోగం చేశారు. Now at that time, ఆ సమయంలో the Lord is telling, దేవుడు the సెలవిస్తున్నాడు, time which I have given to you is over. నేను మీకు ఇచ్చిన సమయము అయిపోయింది. Same condition is existing today. ఈనాడు అదే పరిస్థితిని చూస్తున్నాం. Dear friend, ప్రియమైన స్నేహితుడా, even in the days of Jeremiah, ఇర్మియా దినాలలో కూడా by being vexed with the attitude of the people, ప్రజల యొక్క వైఖరిని చూసి విసుగు చెంది and God is telling to Jeremiah. దేవుడు ఇర్మియాతో If you చెప్తున్నాడు. read Jeremiah 7:16, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం God is చదివినట్లయితే telling to the prophet, దేవుడు ప్రవక్తతో చెప్తా ఉన్నాడు, don't pray for these people. ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన God చేయకము. loved them so much, దేవుడు వారిని ఎంతగానో but they ప్రేమించాడు. have vexed him so much. అయితే వారు ఎంతో విసికించారు. And he is telling to the prophet, ప్రవక్తతో చెప్తున్నాడు, don't pray for these people. ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన Not చేయకము. only that, అంతేకాదు, if you read Jeremiah chapter 11 verse 14, ఇంకా ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనం చదివితే God is telling to the prophet, దేవుడు ప్రవక్తతో చెప్తున్నాడు, though they pray, I will not hear. వారు ప్రార్థన చేసినప్పటికీ నేను వినను. If you read further in the same book, ఇంకా అదే గ్రంథంలో ముందుకు చదివితే in chapter 14, 14వ in అధ్యాయంలో verse 11, 11వ the వచనం Lord is telling, దేవుడు సెలవిస్తున్నాడు, though they fast and pray, I will not hear their cry. వారు ఉపవాసం ఉండి మొరపెట్టినప్పటికీ నేను వారి మొర వినను. Dear friend, ప్రియమైన how many స్నేహితుడా, times God has spoken to you? ఎన్ని పర్యాయాలు దేవుడు నీతో You మాట్లాడాడు. have heard this kind of messages so many times. ఈ విధమైన వర్తమానములు అనేక పర్యాయాలను వినుంటావు. God was showing your sin to you. దేవుడు నీవు చేసిన పాపము నీకు God చూపిస్తున్నాడు. was giving you so many opportunities to confess your condition. నీ స్థితిని ఒప్పుకునే దానికి దేవుడు ఎన్నో తరుణములు నీకు You ఇచ్చాడు. have heard your parents praying for you with tears. నీ కొరకు నీ తల్లిదండ్రులు కన్నీళ్లతో ప్రార్థన చేయడం నువ్వు If you చూస్తుంటావు. misuse all these opportunities, ఈ అవకాశాలన్నిటినీ నువ్వు దుర్వినియోగం చేస్తావు. God is same yesterday and today. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నావు. And the same warning what he has given during the days of Noah, he is giving today. నోహు దినాల్లో ఆయన చేసిన హెచ్చరికనే నేటి దినాన నీకు ఇస్తున్నాడు. My spirit shall not strive with you always. నా ఆత్మ నీతో ఎల్లప్పుడూ వాదించదు. Is God saying the same on any one of our behalf today? దేవుడు ఇది నాన్న
మనందరి పక్షంగా అదే మాటని చెప్తున్నాడా? Dear friend, ప్రియమైన it స్నేహితుడా, is a serious matter. ఇది తీవ్రమైన సంగతి. A day will come, ఒక దినం వస్తుంది, like the people of the days of Noah. నోహు దినాల్లో ఉన్న ప్రజల వలె, Though you cry and cry, నీవు ఎంత ఏడ్చి though మొరపెట్టినప్పుడు, you may weep and you may shed tears, నీవు ఏడ్చి కన్నీళ్లు you may కార్చినప్పుడు, say, Lord, I want you. నువ్వు అనవచ్చు, దేవా నీవు నాకు కావాలి. God will say, దేవుడు అంటాడు, your time is over. నీ సమయం అయిపోయింది, Grace period is over. కృపాకాలం అయిపోయింది. For example, from the Bible, ఉదాహరణకి బైబిల్లో see, when you see the life of Herod, హేరోదు జీవితాన్ని చూస్తే, Herod was living in open sin in the New Testament. కొత్త నిబంధనలో హేరోదు బహిరంగ పాపములో He has జీవిస్తున్నాడు. taken his brother's wife, తన సహోదరుని భార్యను తీసుకున్నాడు. brave evangelist, that is John the Baptist. He said, you are committing sin. ఎంతో ధైర్యంగా సువార్త చెప్పగల సువార్తికుడైన బాప్తిస్మిచ్చి యోహాను సెలవిచ్చాడు. In Matthew 14:3, మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ very వచనంలో openly, very bravely, John the Baptist told King Herod, ఎంతో బహిరంగంగా బహాటంగా ధైర్యంగా బాప్తిస్మిచ్చి యోహాను హేరోదు రాజుని హెచ్చరిక చేశాడు. what you are doing is sin. నీవు చేసేది పాపము అన్నాడు. But yet there is no change in his life. అయినప్పటికీ ఆయనలో ఏ మార్పు రాలేదు. But one day it so happened, అయితే ఒక దినాన్న ఏమైందంటే, the Savior of the world, the very Lord Jesus Christ, was standing before Herod. ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు తానే స్వయంగా హేరోదు రాజు ముందు నిలబడ్డాడు. As a prisoner, he was standing before Herod. ఒక ఖైదీగా హేరోదు రాజు ముందు నిలబడ్డాడు. The same thing we can see in Luke's Gospel chapter 23. అదే విషయాన్ని లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం చూడగలం. Earlier, through many people, King Herod heard about Lord Jesus Christ. ఇంతకు మునుపు అనేకుల ద్వారా హేరోదు రాజు యేసు ప్రభువుని గురించి విన్నాడు. Mainly through John the Baptist. ముఖ్యంగా బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా. But he has not mended his ways. అయితే తన మార్గములు మార్చుకోలేదు. He has not confessed his sins. తన యొక్క పాపములు ఒప్పుకోలేదు. He has not come to the right track. సరి అయిన మార్గంలోనికి రాలేదు. He neglected the gospel message. సువార్త సందేశాన్ని నిర్లక్ష్య పెట్టాడు. Though he heard about Jesus, యేసు గురించి విన్నప్పటికీ he never invited him to his heart. యేసుని తన హృదయంలోనికి ఆహ్వానించలేదు. And when he came to know that Jesus Christ is going to stand before him, ఇక యేసుక్రీస్తు ఆయన ముందు నిలవబడబోతున్నాడని తెలిసినప్పుడు, the word of God says in 7th verse, 7వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. Luke chapter 23 verse 7, లూకా సువార్త 23వ అధ్యాయం 7వ వచనం. it is written in the word of God that Herod was exceedingly glad. దేవుని వాక్యంలో రాయబడింది, హేరోదు మిక్కిలి He సంతోషించాడు. heard so many things about Christ. క్రీస్తుని గురించి అనేక విషయాలు విన్నాడు. He must have thought in his heart, తన హృదయంలో అనుకొని ఉంటాడు, if the Lord Jesus Christ performs a miracle before my eyes, యేసుక్రీస్తు నా కళ్ళ ఎదుట ఏదైనా ఆశ్చర్యక్రియ జరిగిస్తే, if he answers my questions, నా ప్రశ్నలకి జవాబిస్తే, maybe he may be thinking that I will believe in Lord Jesus Christ. బహుశా ఆయన అనుకొని ఉండొచ్చు, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతాను. So when Christ came and stood before Herod, అయితే క్రీస్తు వచ్చి హేరోదు ముందు he was నిలబడినప్పుడు exceedingly glad. మిక్కిలి And సంతోషించాడు. also he asked so many questions. అనేక ప్రశ్నలు కూడా అడిగాడు. He wanted to see a miracle performed by Jesus just before his eyes. ఆయన కళ్ళ ఎదుటనే యేసు ఏదైనా అద్భుతం జరిగిస్తే చూడాలని ఆశించాడు. He asked many questions. అనేక ప్రశ్నలు The వేసినాడు. very Savior is standing before the sinner. రక్షకుడు తానే ఒక పాపి ఎదుట నిలబడినాడు. But remember, all these days, this sinner Herod has neglected the gospel invitation. అయితే గుర్తుంచుకో, ఈ దినాలన్నీ కూడా హేరోదు రాజు ఈ సువార్త ఆహ్వానాన్ని నిర్లక్ష్యం On చేశాడు. that day, personally, he was talking to Lord Jesus. అయితే ఆ దినాన్న యేసుక్రీస్తుతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. Oh Lord Jesus, ఓ యేసు, you perform a miracle. నువ్వు ఎన్నో ఆశ్చర్యక్రియలు He was జరిగించావు. waiting to see a miracle. కాబట్టి ఆయన కూడా ఏదైనా ఆశ్చర్యక్రియ చేస్తాడని నిరీక్షిస్తుండినాడు. It is written in the word of God in Luke 23. లూకా సువార్త 23వ అధ్యాయంలో దేవుని వాక్యంలో రాయబడింది, Herod asked many questions. హేరోదు అనేక ప్రశ్నలు అడిగాడు. But what is the answer of Jesus? అయితే యేసు జవాబేమిటి? He was silent. ఆయన మౌని అయినాడు. Your case may be like ఓ, that. నీ పరిస్థితి కూడా అదే కావచ్చు. Today, in so many ways, God is speaking to you. ఈ దినం అనేక విధాలుగా దేవుడు నీతో Through the మాట్లాడుతున్నాడు. word of God, దేవుని వాక్యం through ద్వారా, the circumstances. పరిస్థితుల ద్వారా Oh, God is speaking to దేవుడు you. నీతో మాట్లాడుతున్నాడు. But if you won't mend your ways, అయితే నీ మార్గములు సరి if you won't చేసుకోకపోతే, come to Lord Jesus Christ, యేసుక్రీస్తు చెంతకు నువ్వు రాకపోతే, if you won't be washed by the blood of Christ, క్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడగబడకపోతే, a day will come. ఒక దినం వస్తుంది, You may ask God, నీవు దేవుని అడగవచ్చు, Lord, I want you. దేవా నీవు నాకు What కావాలి. will be the answer of Jesus? అప్పుడు యేసు జవాబు ఏమవుతుంది? He will be silent. ఆయన మౌని He అవుతాడు. was silent before Herod. హేరోదు ముందు మౌని అయినాడు. It is written in the Bible. బైబిల్లో రాయబడింది, A warning is given in the New Testament. క్రొత్త నిబంధనలో హెచ్చరిక చేయబడింది. Jesus Christ prophetically he said యేసుక్రీస్తు వారు ప్రవచనాత్మకంగా in చెప్పారు. John's Gospel, యోహాను సువార్తలో chapter 7, 7వ అధ్యాయంలో verse 34, 34వ the వచనంలో Lord says, ప్రభు అన్నారు, Ye shall seek me and shall not find me. మీరు నన్ను వెతికితరు గాని నన్ను కనుగొనలేరు. Today, ఇది నాన్న the Lord is seeking you. ప్రభు నిన్ను వెతుకుతున్నాడు. In Luke's Gospel, 19th chapter,
లూకా సువార్త 19వ In అధ్యాయంలో the story of Zacchaeus, జక్కయ్య యొక్క వృత్తాంతంలో in verse 10 it is written, 10వ వచనం రాయబడింది, the Son of Man came to this world to seek and save which is lost. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాడు. Today Lord Jesus Christ is seeking the sinner. నేటి దినాన్న యేసుక్రీస్తు వారు పాపిని వెతుకుతూ ఉన్నారు. That's why through all this media the gospel is preached. ఆ కారణాన్ని బట్టి ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సువార్త ప్రకటించబడుతూనే But ఉంది. a day will come. అయితే ఒక దినం వస్తుంది, He will stop calling an unrepentant sinner. పశ్చాత్తాపపడని పాపిని పిలవడం ఆపివేస్తాడు. God is telling దేవుడు అంటున్నాడు in Genesis 6:3 itself, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో, my spirit shall not strive with man always. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. So he is telling even today, కాబట్టి నేటి దినం కూడా ఆయన if you చెప్తాడు, lose this opportunity to come to Lord Jesus, యేసుక్రీస్తు చెంతకు వచ్చే ఈ తరుణాన్ని నీవు దుర్వినియోగం చేస్తే a day will come. ఒక దినం వస్తుంది. Jesus is telling, ప్రభు అంటున్నారు, ye shall seek me మీరు నన్ను వెతికెదరు and shall not find కానీ me. నన్ను కనుగొనకుందురు. When you read the book of Romans, రోమిలికి రాసిన పత్రికలో చదివితే in chapter 1, మొదటి అధ్యాయంలో in the second half of that chapter, ఆ వచనం ఆ అధ్యాయంలోని 2వ భాగంలో 3 times it is written. 3 పర్యాయాలు రాయబడింది. Thrice the same word is repeated. 3 పర్యాయాలు అదే మాట In ప్రస్తావించబడింది. verse 24, 24వ in వచనంలో, verse 26, 26వ and వచనంలో, also in verse 28. 28వ వచనంలో What కూడా. is that word? ఏమిటా మాట? God gave them up. దేవుడు వారిని విడిచిపెట్టాడు. God gave them up. దేవుడు వారిని What a విడిచిపెట్టాడు. severe thing it is. ఎంత తీవ్రమైన విషయం ఇది. Dear friend, ప్రియమైన మిత్రమా, today we are living means we are inhaling the air freely given by God. నేటి దినాన మనం బ్రతికున్నామంటే దేవుడు ఉచితంగా ఇచ్చిన ఆయన ఒక ఊపిరిని బట్టి. Oh, we are drinking the water which is given by God. ఈ దినాన మనం త్రాగే నీరు అది దేవుని ద్వారా ఇవ్వబడింది. We are living on the planet so freely which is created by God. ఈ గ్రహంలో ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నాం, ఇది దేవుడిచ్చినదే. We are enjoying the health freely given by God. దేవుడు మనకి ఉచితంగా ఇచ్చిన ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాం. If such a God, if he gives you up, అటువంటి దేవుడే నిన్ను విడిచిపెట్టేస్తే who will save you? ఓ ఎవరు నిన్ను In రక్షించగలరు? John's Gospel, యోహాను సువార్తలో chapter 12, 12వ అధ్యాయం verse 39, 39వ it వచనం is written that అక్కడ రాయబడింది, they could not believe him. వారు ఆయన యందు విశ్వాసం ఉంచకపోయిరి. Why? ఎందుకు? Verse 37 gives the answer. 37వ వచనంలో దానికి జవాబు John ఉంది. 12:37 యోహాను says, సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో, they would not believe. That's why a day came they could not believe. వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, అందుకని ఒక దినం ఉంది వారు విశ్వాసం ఉంచలేకపోయారు. When your heart is tender, నీ హృదయం మృదువుగా ఉన్నప్పుడే accept him. ఆయనను చేర్చుకో. When he is speaking to you, ఆయన నీతో when మాట్లాడుతుండగా, he is telling that you are a sinner, నీవు పాపివేని ఆయన చెప్తుండగా accept him. ఆయన నిన్ను అంగీకరించు. When you see your own life, నీ సొంత జీవితాన్ని చూసుకుంటే, see your thought life. చూడు నీ ఆలోచన How జీవితం, many sinful thoughts are reeling in your mind? ఎన్ని పాప సంబంధమైన ఆలోచనలు నీ మనసులో See వస్తున్నాయి. your words. నీ మాటలు చూడు. When nobody is there, what you are thinking? ఎవరు లేనప్పుడు ఏమి ఆలోచన When you are చేస్తున్నావు? all alone, what you are doing? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? God is speaking to దేవుడు you. నీతో మాట్లాడుతున్నాడు. If you won't rectify your ways today, ఇది నాన్న నీ మార్గంలో సరి చేసుకోకపోతే, even towards you God will say, నీ పక్షంగా కూడా దేవుడు అంటాడు, my spirit shall not strive with you always. నా ఆత్మ నీతో ఎల్లప్పుడూ వాదించదు. When God speaks to you, దేవుడు నీతో మాట్లాడుతుండగా confess your sins. నీ స్థితిని, నీ పాపములు ఒప్పుకో. When a repentant tear is rolling out of your eyes, ఎప్పుడైతే పశ్చాత్తాపపడినటువంటి ఆ కన్నీళ్లు నీ కళ్ళలో నుంచి కారుతూ ఉండగా, don't drive that tear back. ఆ కన్నీళ్ళని వెనక్కి తీసుకో. Do you know why? ఎందుకో తెలుసా? A day will come, ఒక దినం వస్తుంది, those tears will be dried up. ఆ కన్నీళ్లు ఎండిపోతాయి. On that day, అది నాన్న, though you want to shed a tear, నీవు కన్నీళ్లు కార్చాలి అనుకున్నప్పటికీ tears will not be there. ఆ కన్నీళ్లే ఉండవు నీకు. Remember one thing, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, stern warning, ఒక తీవ్రమైన హెచ్చరిక. you can't come to him anytime you like. ఇక నీకు ఇష్టం వచ్చినన్ని సార్లు నీవు ఆయన యొద్దకు రాలేవు. Remember, గుర్తుపెట్టుకో, it has not happened in the life of Herod. హేరోదు జీవితంలో అది జరగలేదు. Lord is telling ప్రభు చెప్తున్నాడు in Isaiah యెషయా గ్రంథంలో chapter 55 55వ and అధ్యాయం verse 6, 6వ వచనంలో, seek him when he is near. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వెతుకు. What does it mean? దాని అర్థం ఏమిటి? What the prophet is telling, ప్రవక్త ఏమి సెలవిస్తున్నాడు? the Lord will not be near to you always. అంటే దేవుడు ఎల్లప్పుడూ నీకు సమీపంగా ఉండడు. A day will come, he will be very far from you. ఒక దినం వస్తుంది నీ నుండి దూరంగా వెళ్ళిపోతాడు. That's why the prophet is telling, అందుకనే ప్రవక్త సెలవిస్తున్నాడు, come near to him, ఆయన చెంతకు రండి, accept him when he is near. ఆయన సమీపంగా ఉండగానే ఆయనను చేర్చుకొను. In the end days, అంత్య దినాల్లో once again the Lord is telling, మరొకసారి ప్రభు సెలవిస్తున్నాడు, many people
tries to enter the narrow gate. అనేకులు ఇరుకు మార్గము గుండా ప్రవేశించేదానికి ప్రయాసపడతారు, పోరాడతారు. They will strive a lot. వారు ఎంతో పోరాడతారు. In Luke's gospel, లూకా సువార్తలో I want to read that verse to you. ఆ వచనాన్ని మీ కొరకు చదవాలనుకుంటున్నాను. In Luke's gospel, లూకా సువార్త chapter 13. 13వ అధ్యాయం. Luke's gospel chapter 13 లూకా సువార్త 13వ and అధ్యాయం verse 24. 24వ వచనం. Strive to enter in at the straight gate, for many, I say unto you, will seek to enter in and shall not be able. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరారుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. Lord Jesus Christ himself is telling. యేసుక్రీస్తు ప్రభు తానే సెలవిస్తా ఉన్నారు. Today when he is calling you, ఇది నన్ను ఆయన నిన్ను పిలుచుండగా come unto him. ఆయన చెంతకు రా. Strive to enter into the narrow gate. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడుము. A day will come. ఒక దినం వస్తుంది, Many people they will strive to enter. అనేకులు ప్రవేశింప పోరాడతారు, But it is not possible. కానీ వారి వల్ల కాదంట. They shall not be able to enter. వారు ప్రవేశింపజాలరు. Why to invite such a dangerous situation? అటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఎందుకు ఆహ్వానిస్తావు? Tomorrow is not yours. రేపటి దినం నీది కాదు. You are seeing what is happening today. ఈ దినం ఏమి జరుగుతుందో నువ్వు A చూస్తున్నావు. person who has gone out of his house, there is no guarantee that he will come back safely. ఇంటిలో నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి వస్తాడనేటువంటి ఆ యొక్క నిరీక్షణ లేకుండా ఉన్నాడు. Our life is so temporal. కాబట్టి మన జీవితము ఎంతో తాత్కాలికమైనదిగా. Don't waste your time. నీ సమయాన్ని వృధా చేయకు. Come to Jesus. యేసు చెంతకు రం. There is no guarantee that you will be alive tomorrow. రేపటికి నువ్వు బ్రతికి ఉంటావనే నిశ్చయత లేదు. Though you are alive tomorrow, రేపటికి నువ్వు బ్రతికి ఉన్నప్పటికీ the grace of God may not be available. దేవుని కృప నీకు అందుబాటులో ఉండకపోవచ్చు. Come to Jesus today. ఈనాడే యేసు చెంతకు రండి. Even if you read in the end of the chapter of Revelation chapter 6, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము చివరి మాటలు చదివినట్లయితే, if you read from verses 15 to 17, 15 నుండి 17 వచనాల్లో చదివితే it is about the second coming of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ గురించి On రాయబడింది. that day, ఆ దినాన even the kings, రాజులు సైతం, rich people, ధనవంతులు, strong people, బలవంతులు they will run here and there. ఇటు అటు They పరిగెడతారు. will cry unto the mountains, ఓ కొండల దగ్గరికి వెళ్ళి మొరపెడతారు, cover us, hide us. మమ్మల్ని దాచి ఉంచుము. It is not possible with them. కానీ వారికి అది సాధ్యం కాదు. Dear friend, ప్రియమైన when మిత్రమా, it is not possible to the king, to the rich man, even to the strong man, ధనవంతులు బలవంతులకి రాజులకే ఇది సాధ్యం కానప్పుడు what about you? నీ సంగతి ఏమిటి? Don't wait till that time. ఆ సమయం వచ్చే వరకు వేచి Today ఉండవద్దు. the Lord is calling you. ఇది నాన్న దేవుడు నిన్ను You పిలుస్తున్నాడు. know that you are a sinner. నీవు పాపివని నీకు తెలుసు. Also you know that the Lord Jesus Christ is the savior of the world and also your savior. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకుడు, నీకు కూడా రక్షకుడు నీకు తెలుసు. Why can't you offer a small prayer? ఎందుకు చిన్న ప్రార్థన చేయకూడదు? Lord, I am a sinner. ప్రభువా, నేను పాపిని, You came to this world to die for me, నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చావు. and I am believing in your cross. నీ శిలువ యందు నేను నమ్మిక ఉంచున్నాను. I am believing in your precious blood. నీ ప్రశస్తమైన రక్తము పైన నేను I విశ్వాసం am ఉంచున్నాను. confessing my sins. నా పాపములను ఒప్పుకుంటున్నాను. Wash me with your precious నీ blood. ప్రశస్తమైన రక్తంతో నన్ను కడుగు. Him that cometh unto me, in no wise I will cast him out. నా యొద్దకు వచ్చు వానిని ఎంత మాత్రము The త్రోసివేయనంటున్నాడు. Lord is telling in John's gospel, యోహాను సువార్తలో ప్రభు and సెలవిస్తున్నాడు. he is giving you an open invitation. నీకు బహాటమైనటువంటి ఆహ్వానం Come ఇస్తున్నాడు. unto me, all ye labor and heavy laden, I will give you rest. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. Why can't you utilize this wonderful opportunity? అద్భుతమైనటువంటి ఈ తరుణాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? Come to Jesus. యేసు చెంతకు రండి, He will save you. ఆయన నిన్ను రక్షిస్తాడు. If not, లేనట్లయితే a day will come. ఒక దినం వస్తుంది, The Lord will tell, ప్రభు అంటారు, my spirit shall not strive with you. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ Though వాదించదు. you cry, there won't be any salvation. నీవు ఏడ్చి మొరపెట్టిన రక్షణ నీకు దొరకదు. Today is the day of salvation. నేటి దినమే రక్షణ దినం. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. ప్రేమ మా తండ్రి, మరొకసారి మీ పాసాన్ కింద వస్తుంటున్నా ప్రభా, వాక్యం చెప్పి నీ దాసుని కూడా అభిషేకించిన విధానం బయటకు స్థుతి చెల్లిస్తున్నాం. అనేకులతో మీరు మాట్లాడిన విధానం బయటకు స్థుతి చెల్లిస్తున్నాం. ఇంకా రక్షణ అనుభవం లేకుండా ఉంటే వాళ్ళని కూడా రక్షించడానికి మీ సహాయం దయచేయండి. ఆత్మలో ఎదుగుదల పొందని మీ కృప చూపించని ప్రార్థిస్తున్నాం. వీక్షించిన ప్రతి బిడ్డను మీరే దీవించమని, ఈ యొక్క కార్యక్రమం మీరే దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు అతి ఉన్నత నామపేట ప్రార్థించి అత్యంత వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా బేతేల్ బూరా, బేతేల్ ప్రేయర్ హౌస్, డోర్ నంబర్ 16-1-24/2/1, సైదాబాద్ కాలనీ, హైదరాబాద్ 5,59,000. మా మొబైల్ నంబర్స్ 8125813225 మరియు 9700407038. మా ఈమెయిల్ అడ్రస్ bethel.saidabad@gmail.com.